నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం రోజా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి? ప్రయత్నం. చాలా మంచి టాపిక్ అండి. ఈ రోజు రేపు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రయత్నం. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం అనేది మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది ఉండదు. మన ప్రగతికి అంతా కూడా ఈ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. అనగనగరాగ మదిశైలుచునుండు తినగ తినగ వేమ తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ విశ్వద అభిరామ వినురవేమ. అనగా అనగా రాగము మంచిగా అభివృద్ధిగా మంచిగా ఒక ఆర్డర్లో వస్తుంది. తినగా తినగా వేము అంటే వేపాకు కూడా తీయగా అవుతుంది. సాధనములతో, సాధనము అంటే ప్రయత్నముతో అభ్యాసముతో ఏ పనులైనా కూడా ఈ ధరలో సమకూరుతాయి అని చెప్తున్నాడు మనకు వేమన శతకంలో. 1000 మైళ్ళు ప్రయాణమైనా కూడా ఒక్క అడుగుతూనే కదా ప్రారంభించేది. ఏ పనినైనా మనం సాధించాలి అంటే మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవు నిజంగా ఉన్నవాడివైతే కనుక నిన్ను పెట్టిన ఈ గాలిలో ఫ్యాన్ కింద దీపం పెట్టి ఇది ఆరిపోకూడదంటే అది ఆరిపోతుంది అంటే దేవుడు లేనట్ట. మన సాధన ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి. నీ చేతిలో అడ్డు పెట్టి ఆ యొక్క దీపము గాలి తగలకుండా ఆరిపోకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. అంతేకాని గాలిలో దీపం పెట్టి ఫ్యాన్ వేసో లేకపోతే గాలిలో పెట్టో ఆరిపోకూడదు అంటే ఆరిపోతుందమ్మా. మన ప్రయత్నంతో పాటే దైవ శక్తి యొక్క మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. మనకి చేదోడు తోడుగా ఎందుకుంటాడు? మన ప్రయత్నం చేసినప్పుడే. మన ప్రయత్న లోపం జరిగితే మాత్రము చాలా కష్టమమ్మా. ఒక పని ఇతరుల మీద భారం వెయ్యరాదు. ఒకవేళ ఇతరుల సహాయం తీసుకున్నారు అంటే నీ ప్రయత్నాన్ని వీడరాదు. అర్థమైందా అండి? గుర్రాన్ని నీటి దాకా తీసుకొని వెళ్తాం, కానీ నీటిని తాగించగలమా? సాధ్యం కాదు కదా. దాని ప్రయత్నం దానికి ఉండాలి కదా. ప్రయత్నం లేకుండా భవిష్యత్ అనేదే ఉండదు. పిల్లల మాటలు కానీ నడక కానీ చిలక పలుకులు విన్నారా? చిలుకకి కూడా పలుకులు మనం నేర్పిస్తే అది నేర్చుకుంటుంది. ఒక పక్షులే అలా చేస్తుంటే కుక్కలు కూడా నేర్చుకుంటాయండి. దండం పెడతాయి. దానికి అభ్యాసంతో అది నేర్చుకుంటుంది. ఒక సైకిల్ ఎక్కుతాం, సైకిల్ నేర్చుకుంటాం. ఎన్నిసార్లు మనం పడ్డాం కదా అని వదిలేస్తామా? ప్రయత్నం చేస్తాం కదా. ప్రయత్నం చేస్తేనే దాన్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి అసలు ఈ ప్రయత్నం అనేది చైతన్యానికి ఒక గుర్తు అనుకోండి. మనం చేసే ప్రయత్నమే మనకి అనుభవాలను సంపాదించి పెడుతుంది. అది నాకైనా నీకైనా ఎవరికైనా కానీ అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చెయ్యండి ఏది సాధించబడదు. విత్తనం నాటకుండానే చెట్టు అవుతుందా అండి? విత్తనం నాటాలి. మన ప్రయత్నమైన నీటిని దానికి పొయ్యాలి. కాబట్టి విత్తనం నాటంది చెట్టు కానట్లుగా ప్రయత్నం లేనిదే ప్రగతే ఉండదు. దీనికంటూ ఒక పద్యాన్ని చెప్తాను వినండి. పురుషుండొనర్పని పనికి నరయగా దైవం బదెట్లు అనుకూలింతున్ సరణిగా విత్తకయున్నన్ వరి పండునే ధరణిలోన వరలి కుమార. విత్తనము నాటకుండానే వరి ఎలా పండుతుంది? పురుషుని ప్రయత్నం లేకుండా వరి రాదు కదా. విత్తనం లేకుండా వరి పండదు కదా. కాబట్టి ప్రయత్నము
అనుకూలిస్తుంది. మీకు మంచి ప్రగతిని సాధిస్తారు మీరు. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి, ఏదైనా సాధించుకోవాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు సత్యవాణి మ్యామ్.